ఇచ్చాడని చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. పిల్లారా, ఆయన యేసుప్రభు చెబుతుంది ఏంటంటే, నా యందు విశ్వాసం ఉంచువాడు దప్పిగొనడు, ఆకలిగొనడు అంటున్నాడు. హల్లెలూయా. మనం దేవుణ్ణి అడగాలి పిల్లారా. మన అవసరాలన్నీ దేవుణ్ణి అడగాలి. ఉదయాన్నే లేచి దేవుణ్ణి అడగాలి. నిలిచి ప్రార్థిస్తూ దేవుణ్ణి అడగాలి. మోకరించి ప్రార్థిస్తూ దేవుణ్ణి అడగాలి. నడుస్తూ ప్రార్థిస్తూ దేవుణ్ణి అడగాలి. మనం చేసే పనుల్లో రాకపోకలు అన్నిట్లో కూడా ప్రభువుని ముందు పెట్టుకొని ప్రభువుని మనం అడగాలి. దేవునికి స్తోత్రం. నీ ప్రతి దానికోసం దేవుని వాక్యం అదే చెబుతుంది. ప్రతి దానిని యేసు నామములో అడగమని చెబుతా ఉంది. హల్లెలూయా. ప్రతి దానికోసం వందనాలు చెప్పాలని చెబుతా ఉంది బైబిల్ గ్రంథంలో. ప్రతి దానిని నువ్వు అడుగటం వలన మీరు పొందుకుంటారు. దేవునికి స్తోత్రం. ఇంకోటి వాక్యం సెలవిస్తా, పరిశుద్ధాత్మను పొందుకుంటారు మీరు. పరిశుద్ధాత్మ కొరకు అడగండి, అభిషేకం కొరకు అడగండి, తలాంతుల కొరకు అడగండి, ఆత్మ ఫలాల కొరకు అడగండి, ఇవ్వటానికి అడగండి. ప్రైజ్ ద లార్డ్. పుచ్చుకోవటానికే కాదు, పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుట ధన్యత అన్నది వాక్యంలో. దేవుని దగ్గర నుండి అడిగి పొందుకొని మనము లేని వారికి ఇవ్వాలి పిల్లారా. కష్టాలు ఉన్న వారికి ఇవ్వాలి, ఆపదల్లో ఉన్న వారికి ఆదుకోవాలి, వారికి ఇచ్చి. నిస్సహాయకులు, నిరాశ్రయులు, పేదవారు, అనాథులు, దిక్కులేని వాళ్ళు, తల్లిదండ్రులు లేని వాళ్ళు, విధవరాళ్ళు, ఈ భూమి మీద సహాయం, ఆహారం కొరకు అలమట. చాలాసార్లు బాగా డబ్బుండేవాళ్ళు, ఏసీల్లో ఉండేవాళ్ళు, ఏసీ కారులో తిరిగేవాళ్ళు, మంచి స్థలాలు, మంచి భూములు ఉండేవాళ్ళు కూడా అడుగుతారు. నేనంటాను, అలాంటి వాళ్ళకి నేను ఇవ్వను. నేను ఆకలి కొనిన వానికి ఇస్తాను, వస్త్రాలు నిజంగా వస్త్రం లేని వానికి ఇస్తాను, నిజంగా ఆకలి కొనిన వానికి ఇస్తాను, నిజంగా కష్టాల్లో ఉన్న వారికి ఏదైనా హెల్ప్ చేస్తాను, బాధలో ఉన్న వారికి మాత్రమే హెల్ప్ చేస్తాను. వాళ్ళకి చాలా ఆస్తులు ఉంటాయి, చాలా భూములు ఉంటాయి, మంచిగా ఉంటుంది, సుఖపడతారు, సుఖపడుతూ ఇంకా కావాలంటారు పిల్లలు. అలాంటి వాళ్ళకి ఇవ్వద్దు, అలాంటి వాళ్ళకి ఇవ్వద్దు. అలాంటి వాడికి సరే దేవుణ్ణి అడుక్కాని, దేవుణ్ణి అడుక్కాని. అయినా నేనేం చెబుతానంటే, చాలామంది మీరు అన్నారు కదా అయ్యగారు ఇవ్వండి అని అంటారు. అట్లాగా అడగకూడదు. నిజంగా కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, కొన్నిసార్లు నా దగ్గర లేనప్పుడు నేను ఇవ్వలేను. సో కాబట్టి దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, మత్తయి సువార్త 25వ అధ్యాయము 33వ వచనం దగ్గర నుండి మీరు 46వ వచనం వరకు మీరు చదవండి. అద్భుతమైన మాటలుండే పిల్లలు. ఆకలి కొనిన వానికి అన్నం పెట్టాలి, దప్పికొనిన వానికి దాహం తీర్చాలి, వస్త్రహీనులకి వస్త్రాలు ఇవ్వాలి, దిగంబరులుగా ఉన్నటువంటి వారు వస్త్రహీనులు పరదేశులు చేర్చుకోవాలి, శరలో ఉన్న వారిని పరామర్శించాలి, వెళ్ళి రోగగ్రస్తులున్న వారిని పరామర్శించాలి. ఇవి దేవుని వాక్యం. ఎవరైతే చేస్తారో వాళ్ళు నీతిమంతులు, వారు నిత్య జీవాన్ని పొందుకుంటారు అని ఉంది. అంటే వాళ్ళు మంచి జీవితాన్ని పొందుకుంటారు. తప్పే ఉంది? తప్పే ఉందండి దాంట్లో. దాని గురించి కూడా విమర్శలు చేస్తారు కొంతమంది. సో కాబట్టి పరిశుద్ధాత్ముడు ముందు మనకు కావాలి పిల్లారా. అన్నిటికంటే ముఖ్యంగా పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే అన్నీ మనం కలిగి ఉంటాం. ప్రైజ్ ద లార్డ్. ప్రతి దాని గురించి దేవునికి చెప్పుకోవాలి, దేవుడిని అడగాలి. దేవుడిని అడిగినప్పుడు దేవుడు అద్భుతాలు చేయటం ప్రారంభిస్తాడు. ఏది కొదవ చేయడు పిల్లారా. మీకు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా ఇస్తాడు దేవుడు. రోమాపత్రిక 10వ అధ్యాయం 8వ వచనం దగ్గర నుంచి చదువుదా. రోమాపత్రిక 10:8 నుండి. రోమన్స్ చాప్టర్ 10 verse 8 through some verses. అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, లేకపోతే వాక్యం ప్రకటిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు వాళ్ళందరి మీదకి దిగి వచ్చాడు. ఎక్కడ? 10వ అధ్యాయ అపోస్తుల కార్యములో కొర్నేలు ఇంట్లో స్నేహితులు, బంధువులు, రక్త సంబంధులు, ఇంటి వారు అందరిని పిలుచుకొని వాక్యం చెప్పించాడు దైవజనుడు అని పేతురు ద్వారా. పేతురు మాట్లాడుతూ ఉండగా పరిశుద్ధాత్ముడు వారి మీద దిగి రావటం వాక్యము సెలవిస్తూ ఉంది పిల్లారా. 40 వచ్చిన దగ్గర మీరు చదువుకుంటే, తర్వాత వాడు బాప్తీసం తీసుకోవాలని పేతురు గారు హెచ్చరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షణ పొందుతాడు. దాని మీద ఎంతమంది ఎన్ని కామెంట్లు చేసుకున్నా కానీ, నమ్మితే బాప్తీసం తీసుకుంటే నువ్వు రక్షణ పొందుతావు, నువ్వు నమ్మకపోతే బాప్తీసం తీసుకోవు, బాప్తీసం తీసుకోకపోతే రక్షణ పొందవు. సో కాబట్టి 11వ వచనం ఏమనగా రోమాపత్రిక 10:11 ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచు వాడెవడును సిగ్గుపడడని లేఖనం చెప్పుచున్నది. యెషయా గ్రంథం 28:6 చెబుతా ఉంది. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికి ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయవారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు.
ప్రార్థన చేసే ప్రతి ఒక్కరి ఎడల కృప చూపుతాడు పిల్లారా. ఫర్ దేర్ ఈజ్ నో డిఫరెన్స్ బిట్వీన్ ద జ్యూ అండ్ ద గ్రీక్, ఫర్ ద సేమ్ లార్డ్ ఓవర్ ఆల్ ఈజ్ రిచ్ అండ్ టు ఆల్ హూ కాల్ అపాన్ హిమ్. ఎవడైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే కేక వేస్తారో, ఎవరైతే మొర్ర పెట్టుకుంటారో వారి మొర్ర వింటాడు, వారి ప్రార్థన వింటాడు, వారికి సహాయం చేస్తాడు. ప్రార్థన చేయ వారందరి ఎడల కృప చూపుతాడు. ఐశ్వర్యవంతుడై ఉన్నాడు కృప చూపటానికి. హీఈస్ రిచ్. హల్లెలూయా. దేవుడు మనం చెప్పుకుంటూ వస్తున్నా కనికిరాన్ని కోరుతున్నాడు కానీ బలిని కోరట్లేదు. నువ్వు నశించటం, నాశనం అయిపోవటం కోరట్లేదు. చాలా మందికి ఆ జ్ఞానం లేదు అని చెబుతా ఉంది హోషేయ గ్రంథం 6:6 13వ వచనం చెబుతా ఉంది పిల్లారా. ఎందుకనగా ప్రభు నామను బట్టి ప్రార్థన చేయవాడెవడు వాడు రక్షణ పొందును. యోవేలు గ్రంథము 2:32 వచనంలో ఈ మాట ఉంటుంది. ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేయవాడు రక్షణ పొందును. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు? ప్రకటించువారు ప్రకటించబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరములై ఉన్నవి అని వ్రాయబడి ఉన్నది. యెషయా గ్రంథం 52:7లోను, నహూము 1:15లో ఈ వాక్యాలు రాయబడి ఉంటాయి పిల్లారా. అయినను అందరూ సువార్తకు లోబడలేదు. ప్రభువా మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? ప్రభువా మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మాడు అని అడుగుతూ ఉన్నాడు భక్తుడు అని యెషయా చెప్పుచున్నాడు. యెషయా గ్రంథం 53:1లో. సో కాబట్టి పిల్లారా, యోవేలు గ్రంథంలో కూడా ఒక మాట చక్కగా ఉంది. అది చదివే ముందు ఈ యొక్క రోమపత్రిక 10:17 చదువుదా. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును. సో దెన్ ఫెయిత్ కమ్మెత్ బై హీరింగ్ అండ్ హీరింగ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. క్రైస్ట్. హల్లెలూయా. యోవేలు గ్రంథం 2:32 యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీద సియోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకొనిన వారందరూ శేషించిన వారిలో యెహోవా పిలుచువారు కనబడుదురు. ఆ దినమున యెహోవా నామం బట్టి ఆయనకు ప్రార్థన చేయువారందరూ రక్షణ పొందుతురు అనందు దేవుని వాక్యం. దేవుని స్తోత్ర. యెహోవా నామాన్ని బట్టి ప్రార్థన చేసే ప్రతి ఒక్కరూ రక్షణ పొందుతారు పిల్లారా. నీవు ప్రార్థన చేస్తే రక్షణ పొందుతావు, ప్రార్థన చేస్తే విడుదల పొందుతావు, ప్రార్థన చేస్తే అద్భుతాలు చూస్తారు, ప్రార్థన చేస్తే మీ అవసరాలు, మీ అక్కరతలు ఏది మీకు కావాలో అది మీరు పొందుకుంటారు యేసు నామములో. ప్రైజ్ ద లార్డ్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ రిసీవ్ ఇట్ రైట్ నౌ. ఎన్నోసార్లు నా జీవితంలో పిల్లారా సమస్యలు ఉన్నప్పుడు నేను ప్రార్థన చేశాను. కన్నీటి ప్రార్థన, వేదనతో కూడిన ప్రార్థన, రోదనతో కూడిన ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన, మోకరించి రాత్రంతా ప్రార్థన చేయటం, దేవుని వాక్యం ధ్యానం చేయటం, దేవునితో మాట్లాడటం, నా అవసరాలు ఏదుండా ఎవరితో చెప్పుకోకుండా నేటికి కూడా గత 38 సంవత్సరాలుగా మోకరించిన వాడిని మోకరించటం, దేవుణ్ణి అడగటమే పిల్లారా. హల్లెలూయా. నీవు మోకరిస్తే, నువ్వు ప్రభు సన్నిధికి వెళ్తే, ప్రభువుని అడిగితే తప్పక దేవుడు అద్భుతం చేస్తాడు. మనుషుల్ని అడిగితే అవమానం చేస్తారు, బాధ పెడతారు, మనుషులతో చెబుతారు, అవమానిస్తారు, అలాగా నిందిస్తారు, చులకనగా చూస్తారు. కానీ ప్రభువుని అడిగితే నిన్నెన్నడూ కూడా త్రోసివేయడు, చులకనగా చూడడు, పొట్టి చేతులతో పంపించడు. హన్నా ప్రార్థన చేసింది దేవుని సందులోకి వెళ్ళి, మందిరంలోకి వెళ్ళి. దేవుడు ఆమె ప్రార్థన విన్నాడు, ఆమెకు కోరినట్లుగా కుమారునిచ్చాడు. అలాగనే హాగరు ప్రార్థన చేసింది, అడవిలో నుండి, ఎడారిలో నుండి నీటిని రప్పించాడు. తన దాహాన్ని, తన కుమారుడు దాహాన్ని తీర్చాడు. అబ్రహాం ప్రార్థన చేశాడు, దేవుడు అతనికి పిల్లలనిచ్చాడు. పిల్లలు గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం ఇస్సాకునిచ్చాడు. ఇస్సాకు ద్వారా ప్రపంచం అంతా నేటికి అబ్రహాము విశ్వసించాడు, దేవుని నమ్మాడు, అది అతని నీతికి ఎంచబడింది. కాబట్టి విశ్వాస సంబంధులు అబ్రహాం పిల్లలు. విశ్వాసులు భూమి మీద ఎంతోమంది ఉండారు పిల్లలు, కొన్ని కోట్ల మంది.
780 కోట్ల పైగా ఉన్నటువంటి ప్రజల్లో కొన్ని వేల కోట్లు ప్రజలు ఎవరో తెలియదండి హృదయంలో ఎంతమంది రక్షణ పొందారు. లెక్కేసేది కొంచెమే, 2% అంటారు ఇండియాలో. కానీ ఎంతమంది, ఎన్ని కులాల వాళ్ళు ప్రభువుని నమ్ముకుంటున్నారు తెలుసా? ఎందుకో తెలుసు, ఎంతోమంది సేవకులు కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నారు, వేదంతో ప్రార్థన చేస్తున్నారు, రోదంతో ప్రార్థన చేస్తున్నారు రక్షణ పొందాలని. నువ్వు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. హల్లెలూయా, రక్షణ పొందుతారు పిల్లారా. చెమటలు వస్తాయి. ఓకే, రక్షణ ప్రాముఖ్యమైనది పిల్లారా. ప్రార్థన చేయాలి, అడగాలి. అడిగితే దేవుడు అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు ఎన్నోసార్లు మోకరించి ప్రార్థన చేశానని చెప్తాడు ఆయన అనుభవాలు. పౌలు గారు మాత్రమే కాదు, పేతురు గారు ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు కొర్నేలు దగ్గరికి వెళ్ళమని దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా, దేవుడి స్తోత్రం. తిమోతి యొక్క అవ్వ చేసిన ప్రార్థనల వల్ల తిమోతి రక్షించబడ్డాడు అంటాడు అపోస్తలుడు పౌలు. నీ కోసము ఎవరో ప్రార్థన చేశారు, అలాగే నువ్వు ఎవరి కొరకైనా ప్రార్థన చేయాలి. ఎవరో ఒకరి కొరకు ప్రార్థన చేయాలి, అందరి కొరకు ప్రార్థన చేయాలి, స్పెసిఫిక్గా పెట్టుకొని ప్రార్థన చేయాలి. కొన్నిసార్లు మీ అవసరాలు ఏమైనా ఉన్నాయి అనుకోండి, మీ వివాహం కావచ్చు, మీ ఎడ్యుకేషన్ కావచ్చు, మీ యొక్క ఇల్లు కట్టుకోవటం కావచ్చు, కారు కొనుక్కోవటం కావచ్చు, స్వస్థత కావచ్చు, ఇలా చెప్పుకుంటే పోతే ఇవి కూడా అవసరమేనండి. రాసి పెట్టుకోండి, ప్రార్థన చేయండి. వివాహం కొరకు రాసి పెట్టుకోండి, ప్రార్థన చేయండి. నేను రాసి పెట్టుకొని అన్నిటిని, నా అప్పులు కూడా రాసి పెట్టుకొని ప్రార్థన చేసేవాడిని. దేవుడు అలాగ అద్భుతాలు చేసేవాడు. దేవుడి స్తోత్రం. నా వివాహం గురించి నేను ప్రభు సన్నిధిలో రాసి పెట్టుకొని ప్రార్థన చేశాను. 7 సంవత్సరాల తర్వాత దేవుడు నేను ఎవరిని చేసుకోవాలో చూపించాడు. ఆమెను చేసుకున్నాను. 3 పిల్లలు. మా పిల్లలు కూడా వివాహ సమయంలో ఉన్నారు. ఇప్పుడు ఆ టైంకి చేసేది. హల్లెలూయా. సో పిల్లారా, నేను చెబుతాను మా పిల్లలకి, మీరు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోండి అని చెబుతాను. మా చిన్నబాబుతో బెత్సామేలుతో మాట్లాడాను ఈరోజు కూడా. నీవు దేవునితో కనెక్ట్ అవునానా, దేవుని అడుగు, ప్రతి దాన్ని దేవునితో మాట్లాడు. దేవునితో ఒక తండ్రిగా చనువు తీసుకొని ఆయనతో నువ్వు మాట్లాడాలి. ఎందుకంటే బాప్తీసం తీసుకున్నారు 3 కూడా. 2019లోనే 3 బాప్తీసాలు తీసుకున్నారు. 3 దేవుని సమర్పించుకున్నారు. దేవుని స్తోత్రం. నేను అలా ప్రార్థన చేసేవాడిని. నా పిల్లల మీద చేతులు పెట్టి ప్రార్థన చేసేవాడిని. రాత్రి కొనుక్కున్నప్పుడు నేను కన్నీళ్లతో ప్రార్థన చేసేవాడిని. నా పిల్లలు చెప్పను నేను అవన్నీ కూడా, కానీ నా పిల్లల కొరకు ప్రతి ఒక్కరి కొరకు నేను ప్రార్థన చేసేవాడిని. అలాగే సంఘ బిడ్డలు ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేసేవాడిని. నేను ఎవరెవరిని దర్శించాను. నేటికి ఈ దినం కూడా నేను కొంతమందిని బ్లెస్ చేశాను. ఉదయం 5కి 4:30కి లేపాడు దేవుడు నన్ను. 5ంటికల్లా మరి లేచి ప్రార్థన చేసుకొని దేవుని స్తుతించాను. పైకి వచ్చాను, పై అంతా తిరిగి ప్రార్థన చేశాను. హల్లెలూయా. సో పిల్లారు, ఎంతోమందిని గుర్తు చేశాడు దేవుడు. కొంతమందిని ప్రతిరోజు కొంతమందిని నా దృష్టిలోనికి, నా తలంపుల్లోని తీసుకొస్తాడు. వాళ్ళందరినీ నేను బ్లెస్ చేస్తూ ఉంటాను. దేవునికి స్తోత్రం. ఈ దినం మీకు వాక్యం చెప్పాలని దేవుడు నన్ను ప్రేరేపించాడు కాబట్టి ప్రతిరోజు వాక్యం చెబుతా ఉన్నాను. అందుకే ఈ దినం కూడా ప్రేరేపించాడు. ఏ వాక్యం చెప్పాలి ప్రభు అంటే ఈ వాక్యం చెప్పమన్నాడు. అందుకే ఈ వాక్యం నేను చెబుతూ ఉన్నాను. మీ కొరకు ప్రార్థన చేశాను. వాక్యం వినే ప్రతి బిడ్డ రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి, పాప క్షమాపణ పొందాలి, విడుదల పొందాలి, స్వస్థత పొందాలి, ఆరోగ్యం పొందాలి, మంచి ఈవులతోనూ మంచి శాంతి సమాధానకరమైన జీవితంతో బ్రతకాలి. ప్రైజ్ ది లార్డ్. మీకు ఏ కష్టం ఉందో పిల్లారా, అడగండి ప్రభు సన్నిధికి వచ్చి. అడుగుడి మీకు ఇవ్వబడని అన్నాడు కదా యేసు ప్రభు. ఫిలిప్పీ పత్రికలో 4:4 వచ్చిన దగ్గర మీరు చదువుకుంటే, మీ ప్రార్థన మనవుల్ని దేవుని తెలియచేయండి, మీ విన్నపాలు దేవుని తెలియచేయండి. మీరు చింతపడొద్దు, బాధపడొద్దు, దిగులు పడొద్దు, కృంగిపోవద్దు, కృషించిపోవద్దు. దేవుని తెలియచేయండి. అప్పుడు దేవుడు మీ ప్రతి అవసరం తీరుస్తాడు తన మహిమలో, తన ఐశ్వర్యం చొప్పున. హల్లెలూయా. అద్భుతాలు చేస్తాడు దేవుడు పిల్లారా. దేవుని సేవ కొరకు, దేవుని మహిమ కొరకు, దేవుని మందిరం కొరకు, దేవుని యొక్క దర్శనం కోసం, నశించే ఆత్మల కోసం కనికరం చూపే దేవుడు. ఎందుకు కనికరం చూపుతున్నంటే నువ్వు నశించకూడదని. నశించే ఆత్మల కొరకు నువ్వు ప్రార్థన చేస్తే, ఆత్మల కొరకు ప్రయాసపడితే, సువార్త ప్రకటిస్తే, నీకు కలిగిన దాన్ని అమ్మి కూడా వాళ్ళకి సువార్త ప్రకటించాలి. నేను అలా చేసి చెబుతున్నా.
నేను కీబోర్డ్ కొనుక్కున్నా ఎప్పుడు 95లో. నాకు చాలా ఇష్టం కీబోర్డ్ అని కొనుక్కున్నా. కీబోర్డ్ ప్లే చేద్దామని నేర్చుకున్నా కూడా. గిటార్ నేర్చుకున్నా 92లోనే 91లోనే నేను గిటార్ నేర్చుకున్నాను అనుకోండి, హైదరాబాద్లో ఉన్నప్పుడు ఫ్రీ సెంటర్లో. సో తర్వాత నేను